హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభోదయం. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవాళ గో ఫర్ ఏ రైడ్ డే. ఈ గో ఫర్ ఏ రైడ్ డే అంటే 1904లో యాక్చువల్గా ఫిలడెల్ఫియాలో మ్యాథియాస్ ఫ్యాటిస్చర్ అనే అతను స్టార్ట్ చేశారు. అప్పటికి సైకిల్స్ ఉండేవి, చిన్న చిన్న మోపెడ్స్ కూడా ఉండేవి, కానీ బట్ సైకిల్స్ బాగా ఫేమస్ ఉండేవి. వాటితో అతను ఏం చేశాడంటే సరదాగా ఒక ఈవినింగ్ లేదా కొంతమందిని తీసుకొని అక్కడ అలాగ కాసేపు చేసి రావటం అన్నమాట. దాన్ని ఒక డేగా సరదాగా అంటే వీకెండ్ డేగా చూసుకున్నాడు. అయితే ఏమైంది అంటే తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేయడం ప్రారంభించారు చుట్టుపక్కల ఏరియాల్లో అందరూ. అలా ప్రారంభించి అలా వచ్చేటప్పటికి 1927లో అమెరికన్ ఇన్వెంటర్ కార్ల్ జే ఎలియసన్ ఆయన పేటెంట్ తీసుకున్నారు. ఏ విధంగా పేటెంట్ తీసుకున్నారంటే ఆయన స్నో మొబైల్ అంటే మంచులో వెళ్ళే ఒక మోటార్ వెహికల్ అంటే దాన్ని స్నో మొబైల్ అంటారు. అవి ఇప్పుడు అన్ని చోట్ల ఇంప్రూవ్ అయ్యాయి. దాంతో అతను మంచు కొండలు కదా ఎక్కువ, ఫారిన్ అంటే మనకు మంచు కొండలు మంచు ప్రదేశాలు ఉంటాయి, వాటిల్లోకి రైడ్కి వెళ్ళి ఆ విధంగా పేటెంట్ తీసుకున్నాడు. ఈ విధమైన రైడ్స్ కంటే కేవలం సైకిల్స్ ద్వారానే కాదు, ఇలా దేని ద్వారా అయినా సరే ఒక రైడ్ డేగా పెట్టుకోవాలని ఆ విధంగా అందరూ కూడా అనుకొని నవంబర్ 22ని ఈ గో ఫర్ ఏ రైడ్ డేగా నిర్ణయించారు. అంటే రైడ్ అనేటువంటిది మనం ఏ విధంగానే చేయొచ్చు. చాలామందిని ఊళ్ళలో చూస్తూ ఉంటాం. పల్లెటూళ్ళలో రైతులు ఉంటారు, వాళ్ళు ఉదయమే సైకిల్ వేసుకుని వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి నిజానికి నడిచిన్న వెళ్ళిపోయే పొలానికి కూడా వాళ్ళకి సైకిల్ అలవాట్లు ఉంటాయి. కొంతమందికి అక్కడ ఎద్దుల బళ్ళు అలవాట్లు ఉంటాయి, అది కూడా ఒక రైడ్ లాంటిది. ఏదైనా సరే కొంతమంది పొద్దున్నే లేచి బండి తీసుకుని ఏదైనా ఒక స్టేడియంకి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం, వాకింగ్ ప్రాక్టీస్ చేయడం అలాగనమాట. అలాగే కొంతమందితో కలిసి గుంపుగా వేరే చోటకు వెళ్ళడం, కొంతమంది ఏమో ట్రెక్కింగ్ చేస్తారు, పైకి కొండపైకి ఎక్కిస్తూ ఉండడం సైకిళ్ళను కూడా. ఆ విధంగా రైడ్ అనేటువంటిది ఏ విధంగా అయినా చేయొచ్చు, అది హెల్దీ. ఎందుకంటే ఈ చలికాలంలో ముఖ్యంగా బాగా హెల్దీ. ఎందుకంటే సైకిల్ తొక్కడం వల్ల కానీ లేకపోతే ఏదైనా బండి నడపడం వల్ల కానీ మన శరీరం వేడెక్కుతుంది. వేడెక్కడం వల్ల ఒంట్లో ఉండే ఈ చలి గుణం పోయి కొంచెం ఒళ్ళు వేడెక్కడం కానీ ధైర్యంగా అంటే హెల్దీగా తయారవుతాం అన్నమాట. సో ఈ హెల్దీ అనే విషయాన్ని ఇప్పుడు అన్ని చోట్ల చేస్తున్నారు. చాలా దాదాపుగా గో ఫర్ ఏ రైడ్ డే అని కాదు, కానీ రైడ్ అనేటువంటిది అన్ని చోట్ల జరుగుతుంది. కానీ దీనికి ఒక డే పెట్టుకుని వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటారు. సో వీలైతే సాయంత్రం ఫ్రెండ్స్తో ఎప్పుడు వెళ్ళేటట్టే సరదాగా సైకిల్ తీసుకున్నాం, మోపెడ్ తీసుకున్నాం, కార్ తీసుకున్నా కూడా వెళ్తారు కొంతమంది. సరదాగా అలా కార్ తీసుకుని కాసేపు రైడ్కి వెళ్ళరండి, లేకపోతే పిల్లల్ని తీసుకుని ఫ్యామిలీని తీసుకుని వెళ్ళరండి. ఆ విధంగా చేయడం వల్ల మన జీవితంలో ఒక చిన్న హ్యాపీనెస్. ఎందుకంటే దైనందిన జీవితంలో ఎన్నో సమస్యల మధ్యన ఇలాంటివి చిన్న చిన్న రిలీఫ్ని ఇస్తాయి, అలాగే మంచి హెల్తీని కూడా ఇస్తాయి. కొంతమంది బైక్ తీసుకుని బాగా లాంగ్ ట్రాకింగ్కి వెళ్తారు, కొంతమంది విపరీతమైన రైడ్లు చేస్తారు. అలాగే కొంతమంది అడవుల్లోకి ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడ కొంతమంది ట్రెక్కింగ్ చేయడమో లేకపోతే ఈ బైక్స్ని రైడ్ చేయడం, సైకిళ్ళని తొక్కడం కొండల ఎత్తుపల్లాల మీద చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, బీ హెల్తీ. అలాగే నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండాను. రోజు డైలీ మనకు ఒక మంచి డే ఉంటుంది, ఆ డేస్ని నేను ప్రజెంట్ చేస్తూ ఉంటాను. ఇంకా కొన్ని మర్చిపోవడం అని కాదు, కానీ అన్నీ ప్రజెంట్ చేయలేకపోవచ్చు, కానీ ఇంపార్టెంట్ డేస్ని ప్రజెంట్ చేస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి వీలైతే. అలాగే ఈ రైడ్ డేని ఎంజాయ్ చేయడానికి ఇంకా చాలా చోట్ల కొన్ని ప్రోగ్రామ్స్లా జరుపుతారు. ఇప్పుడు యూఎస్ అటువంటి చోట్ల ఏంటంటే ఒక వెడల్పైన మైదానాలు తీసుకొని అక్కడ దాదాపుగా ఒక 150 మంది 200 మంది వెడల్పైన ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళల్లో ప్రైజులు ఇస్తుంటారు, వచ్చిన వాళ్ళకి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ ఇవ్వటం, లేదా కొంతమంది గ్రూపులుగా వేరే చోటకి ట్రెక్కింగ్ వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు ఎవరైతే బాగా చేసుకుని వచ్చారంటే కంప్లీట్ చేసుకుని త్వరగా వచ్చారో వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే లాంగ్ డ్రైవింగ్ కార్స్ కానీ వాటిలో రేసులు పెట్టుకోవడం, ఓ విధంగా ఫార్ములా రేసులు అవన్నీ కూడా తర్వాత అలా వచ్చినవి. అంటే వెళుతున్నప్పుడు ఇంకా వేగంగా ఎంతలా వెళ్తున్నాం, అలాగే ఇంకా ఎంత హెల్తీగా ఉంటున్నాం ఉండడానికి. అలాగే ఫార్ములా రేసులు వచ్చి ఆ తర్వాత రేసులు పెరిగాయి, అదే సైకిల్ రేసులు పెరిగాయి, బైక్ రేసెస్, ఇవన్నీ కూడా ఓ విధంగా రైడ్ నుంచి వచ్చినవి. అంటే దైనందిన జీవితంలో మనం నడిపే వాహనాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, కాకపోతే వాటిని నడిపే విధానంలో మనం జాగ్రత్తలు పాటించాలి. జాగ్రత్త పాటించి చేసుకుంటే ఏదైనా హెల్తీ, ఏదైనా శృతి మించితే అది ప్రాణాపాయం అవుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి ఎలాంటివి అలవాటు చేయాలి. పిల్లలకి ఎలాంటివి అలవాటు చేయడం వల్ల వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటారు. చాలామంది ఇప్పుడు సైకిల్ తొక్కి అలవాటు పోయింది, అందువల్ల అంటే బస్సు ఎక్కి వచ్చేసేటప్పటికి వాళ్ళకి ఏంటంటే ఫ్యాట్ పెరిగిపోతుంది. అలా కాకుండా పిల్లలకి మ్యాక్సిమం సైకిల్స్ కొనివ్వండి.
వాళ్ళని ఊళ్ళో ఎక్కువగా లేకపోతే కొంచెం దూరం తీసుకెళ్ళి వాళ్ళతో డైలీ ట్రెక్కింగ్ చేయించండి. ఇప్పటికీ కొంతమంది పిల్లలు చూస్తాం డైలీ సైకిల్ దొక్కుతారు, వాళ్ళు హెల్తీగానే ఉంటారు. సో ఆ సైక్లింగ్ అనేటువంటిది పిల్లలకి అలవాటు చేయాలి. అలాగే ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే కూడా వాటిని కూడా వెహికల్స్ తీసుకెళ్ళడం, అలాగే బండి అలవాటు చేయడం వల్ల ఏంటంటే పిల్లల్లో ఏంటంటే ఒక బలం పెరుగుతుంది, నైతిక బలం పెరుగుతుంది, శరీరం దృఢంగా మారుతుంది. చెమట పట్టడం వల్ల శరీరంలో ఉండే చాలా వేస్టేజ్ బయటికి పోతుంది ఆ విధంగానే. సో ఈ విధమైన గో ఫర్ ఏ రైడ్ డే పెట్టినందుకు కొంతమంది ఇక్కడ యూఎస్లో ఇంకో విచిత్రమైనది ఉంది, వాళ్ళు జంతువులతో కూడా గో ఫర్ ఏ రైడ్ నిర్వహిస్తుంటారు. అంటే ఎలా అంటే మనం ఇందాక స్క్రీన్లో చూసినట్టు కొన్ని చోట కుక్క పిల్లలను పెట్టి కూడా సరదాగా వాళ్ళు రైడ్ చేస్తూ ఉంటారు. ఆ విధమైన రైడింగ్ వల్ల వాటి వల్ల అదొక సరదా ఎంజాయ్మెంట్. అలాగే జంతువులతో కూడా అంటే పెట్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద డాబర్ డాగ్స్ ఉంటాయి, అలాగే వాటితో కానీ వాటిని బైక్ మీద ఎక్కించుకుని స్పీడ్గా వెళ్ళటం అదొక రకమైన రైడింగ్. అవి కూడా కాంపిటీషన్స్ జరుగుతాయి వాటి మీద. కొన్ని ఇంటికి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇచ్చి అవి నడిపే విచిత్రం కూడా ఉంటుంది, అది కూడా ఒక రకమైన రైడ్ డేగా జరుపుకుంటారు వాళ్ళు. ఈ విధంగా రైడ్ డే అనేటువంటిది వివిధ ప్రాంతాల్లో వివిధ విధాలుగా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. రైడ్ అనేటువంటిది ఎవరికైనా ఎంజాయ్మెంటే, బట్ ఎంజాయ్మెంట్ లిమిట్ దాటకుండా జాగ్రత్తగా ఉండాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. మరొకసారి మిత్రులందరికీ శుభోదయం.